అలాగే మా చీడిగం గ్రామ పెద్దలకి నమస్కారం తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చీడిగుమ్మలకి అయ్యన్న పాత్రి గారు ₹1,00,00,000 నిధులిచ్చారు. అదేవిధంగా పద్మావతి గారు ఎస్సీ కాలనీకి అప్పుడు మాట ఇచ్చిన ప్రకారంగా రామాలయానికి చుట్టూ 5 లక్షలతోటి సీసీ రోడ్డు రామాలయానికి ఇవ్వడం జరిగింది. ఇలాగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని అయ్యన్న పాత్రి గారు ఆశీస్సులతో చీడిగుమ్మలకు మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ప్రారంభిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పీకర్ గారు సహాయం సపోర్ట్తో చీడిగొమ్మల పంచాయతీకి సుమారు ₹1,00,00,000 వర్కులు ఇచ్చారు. అందులో ఏనాడు నుంచో రోడ్డు లేకపోయినా ధూళిపేట అనే ఈ సెంటర్కి రోడ్డు లేదు. కనీసం 30 ఇళ్ళు ఉన్నాయి, 30 కుటుంబాలు అక్కడ బతుకుతున్నాయి. డ్రైనేజ్ మీద రోడ్డు సార్, ఇలా డ్రైనేజ్ మీద రోడ్డు కావాలి, మా పరిస్థితి ఎలా ఉంది, అక్కడ ప్రజలు 30 కొంపలు కట్టుకొని ఉంటున్నారు అని అంటే ఓకే అని చెప్పి డీ గారిని పంపించి ఐరన్ మెస్తో వేసి ఆ డ్రైన్ మీద రోడ్డు ఏర్పాటు చేసి ఈరోజు బ్రహ్మాండమైన రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ దఫాలో 14 లక్షల గ్రాంట్, అది బ్రహ్మాండమైన రోడ్డు వేశారు. ఈ రోడ్డు మీద బ్రహ్మాండంగా వెహికల్స్ కూడా వెళ్ళిపోతున్నాయి. అలాగే రెండో దఫా ఇప్పుడు 35 లక్షలు గ్రాంట్ వచ్చింది. అందులో ఎరకంపేటకి చీడిగొమ్మల పంచాయతీలోని ఎరకంపేటకి 15 లక్షలు 2 రోడ్లు వచ్చాయి. అలాగే పోలవరం ఒక 6 లక్షలు వచ్చింది. అలాగే చీడిగొమ్మలో ఇంకొక 4 రోడ్లు వచ్చాయి. బీసీ కాలనీ అని, అలాగే అనివిరెడ్డి వీధి అని, అలాగే ఇక్కడ కనకదుర్గ గుడి దగ్గర 4 రోడ్లు వచ్చాయి. సుమారు ఇవి కూడా మొత్తం టోటల్గా 80 లక్షలు. అలాగే స్కూల్కి ప్రహరీ గోడకి, హై స్కూల్ ప్రహరీ గోడకి 10 లక్షల రూపాయలు ఒకటి, ఆటస్థల అభివృద్ధి కోసం అనేది 10 లక్షలు, మొత్తం అది ఒక 20 లక్షలు. సుమారు ₹1,00,00,000 గ్రాంట్లు సార్ పెద్దలు అయ్యన్నపాత్రి స్పీకర్ గారు మాకు చీడిగొమ్మల పంచాయతీ దృష్టిలో పెట్టుకొని ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా చీడిగొమ్మల పంచాయతీలో ఎరకంపేట రిజర్వేర్ ఉంది, మినీ రిజర్వేర్, అది కొత్త ట్యాంక్ అంటారు దాని పేరు. మన అది కమిటీ చైర్మన్ రమణ గారు కూడా ఎన్నికైతే అంచెలుగా మొత్తం దాన్ని దపదపా గ్రాంట్లో పెట్టి మొత్తం ఇస్టిమేషన్ వేసి రేపు 20వ తేదీకి ఇమ్మన్నారు. 20వ తేదీకి ఎన్ని లక్షలైనా ఎన్ని కోట్లైనా ఇస్తామన్నారు. సుమారు దానికి ఒక 2 కోట్లు గ్రాంట్ అది కూడా సెలెక్ట్ చేస్తున్నారు. జనవరి 15, 20వ తేదీలో కల్లా శాంక్షన్ మొత్తం ఇస్టిమేషన్ చేసుకొని పట్టురమ్మని చెప్పారు. జేఈ గారు కూడా ఆర్డర్ ఇచ్చారు. అవి కూడా సారథ వర్కులు కూడా పూర్తి చేస్తామని, వచ్చే ఒక 6 నెలలు అవి కూడా పూర్తి చేస్తాం. రేపు వచ్చేది ఎండాకాలం కాబట్టి. అంతేకాకుండా పద్మమ్మ గారు దళిత కాలనీ అని ఉంది. దళిత కాలనీలో రామాలయం వస్తే రామాలయానికి మేము దళితమ్మ మన పెండింగ్ వర్క్ ఉండిపోయింది, కాంక్రీట్ వర్క్, ప్రహరీ లోన్ మొత్తం అంటే ఎంత అవుతుందని మామూలుగా వేస్తే దానికి 4 లక్షల రూపాయలు అంటే దానికి గ్రాంట్ పెట్టకపోతే మేడం గారు సొంత నిధులతో ఆవిడ సొంత డబ్బులో జేబులో డబ్బులు తీసి 4 లక్షల వర్క్ చేస్తుంది. ఈరోజు ఆ వర్క్ చేస్తున్నాం. అలా అయ్యన్న పాత్రి గారు, పద్మావతి గారు ఈ చీడిగొమ్మల పంచాయతీకి ఎంతో మేలు చేస్తున్నారు. ఈ వచ్చి 6 నెలల్లోని ఎంతో ఆల్రెడీ వర్క్లు స్టార్ట్ చేశారు. ఈ ప్రజలు మొత్తం ఈ చీడిగొమ్మల పంచాయతీలో ప్రజలందరూ కలిసి వాళ్ళు ఎప్పుడూ మర్చిపోకూడదని, అలాగే చీడిగొమ్మల పంచాయతీని ఇంకా ముందుకు అందరి సపోర్ట్తో డెవలప్ చేయాలని, ఇంకా డెవలప్ చేసి ఒక మండలంలో నియోజకవర్గంలోనే ఒక ఉన్న స్థానంలో ఈ చీడిగొమ్మల పంచాయతీ తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాం. తీర్చిదిద్దుతామని కూడా కోరుకుంటున్నాం. సార్ పెద్దలు స్పీకర్ గారి సహాయంతో చేస్తామని కోరుతూ పెద్దలందరికీ నాకు అవకాశం ఇచ్చినందుకు నమస్కారం.